హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్ మైదా తీసుకోవాలి. ఇందులో మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవి మూడు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి చపాతీ పిండిలాగా దీన్ని కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకుని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఈలోపు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం ఒక 2 ఆనియన్ స్లైసెస్ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ అలానే తరిగిన కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్, కారం, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరగంట పాటు నానిన పిండిని తీసుకుని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్ పిండితో 4 షీట్స్ రెడీ చేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే పిండిని డబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా మైదా వేసుకుని ఈ పిండిని చిన్న చిన్న చపాతీల్లో ఒత్తుకోవాలి. సేమ్ సైజులో మిగిలిన వాటిని కూడా ఒత్తుకోవాలి. ఇలా అన్ని షీట్స్ ఒత్తుకున్న తర్వాత ఒక షీట్ తీసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మైదాని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మైదా అప్లై చేసిన షీట్ మీద ఇంకొక షీట్ వేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న షీట్స్ని రెండు వైపులా పెనంపై కాల్చుకోవాలి. ఇలా వైట్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు కాల్చుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ షీట్స్ని సెపరేట్ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న షీట్స్ అన్నింటినీ సమానంగా పరుచుకుని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి తీసేసిన ఎడ్జెస్ వేస్ట్ అవ్వకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని కొద్దిగా కారం చల్లుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలిన షీట్ని ఇలా 3 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకుంటూ సమోసాని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఫాలో అయినట్లయితే సమానంగా సమోసాల్ని చుట్టుకోవచ్చు. మీరు సమోసా చుట్టుకునేటప్పుడు ఎడ్జెస్ ఎక్కడా కూడా గ్యాప్ ఉండకుండా కేర్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఎక్కడైనా గ్యాప్ వస్తే అక్కడ ఆ పేస్ట్ పెట్టి కవర్ చేసుకోవాలి. సమోసా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. 1-2 కష్టం అనిపించవచ్చు, కానీ తర్వాత ఈజీగా అలవాటైపోతుంది. మీకు గనక షీట్స్ మిగిలిపోయినట్లయితే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలని చేసుకోవచ్చు. నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. ఒకసారి పైకి ఒకసారి పక్కకి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి.
స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత మిగిలిన పై షీట్ని కిందకి మడత పెట్టుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చూసుకుని ఇప్పుడు ఆ షీట్కి పేస్ట్ అప్లై చేసి కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు, మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఒకసారి టెస్ట్ చేసుకుని సమోసాల్ని ఫ్రై చేసుకోవాలి. మీరు అన్ని సమోసాల్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఈ క్రిస్పీ ఆనియన్ సమోసా రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.